వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రక్షాళనకు నడుం బిగించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అవినీతి పరులు ఎవరైనా ఉంటే బదిలీపై వెళ్లొచ్చని ఆదేశం. విద్య వైద్యంపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. హోలీ పండుగను సురక్షితంగా ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జరుపుకోవాలి. సిరిసిల్ల ఎస్పీ సూచన. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ వెల్లడి. కరీంనగర్లో ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ చిత్రా మిశ్రా. సౌకర్యాలపై ఆరా తీసిన కలెక్టర్. కరీంనగర్లో ఘనంగా మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. ధర్మపురిలో అశ్వవాహనంపై ఊరేగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. కన్నుల పండవలా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రక్షాళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ నడుం బిగించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు సులభంగా పనులు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ, ఏసీపీలు సహా సిబ్బంది అంతా హాజరైన సమావేశంలో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల కోసం డబ్బులు అడగొద్దని, బాధితులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. అవినీతికి తావు లేకుండా ఇంటి అనుమతుల కోసం వచ్చే ప్రజలకు సులువుగా అనుమతి ఇచ్చేలా చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రోకర్ల ద్వారా ఏజెన్సీలను పెట్టుకుని ప్రజలను వేధిస్తూ లంచాలు తీసుకుని అనుమతి ఇవ్వాలనుకుంటే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే బదిలీలపై వెళ్లవచ్చని సూచించారు. నిజాయితీగా రూల్స్ ప్రకారం పనిచేసే వాళ్లపై రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, వాళ్లపై ఈగ కూడా వాళ్ళనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. మిమ్మల్ని బెదిరించడానికో భయపెట్టడానికో పిలవలేదని, పూర్తి పారదర్శకతతో పనిచేయాలని, నిజాయితీగా నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఇంటి పర్మిషన్ల కోసం మీ వద్దకు వచ్చే ప్రజలకు సులువుగా అనుమతి ఇచ్చే విషయంలో మీకు పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నామని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ చేయాలి, పబ్లిక్ కాపాడుకోవాలి అనే ఆలోచనతో మాత్రమే కష్టపడి 30 మంది కార్పొరేటర్ని తీసుకోవడం. అసలు టౌన్ ప్లానింగ్ అంటే ఇంతకుముందు మీకు తెలుసు, మీరు ఏం చేస్తారో ఏం చెప్పినా టౌన్ ప్లానింగ్ వచ్చేనే బాగా చేస్తారు. అట్లా చెప్పి విధానం అందరూ మంచిగుంటారు. ఇది కూడా పొలిటికల్ ప్రెషర్ బాగుంటుంది. మీరు పొలిటికల్ ప్రెషర్ ఫస్ట్ పని చేయండి. పొలిటికల్ ప్రెషర్ అనేది ఫస్ట్ పని చేయండి. మీరు నిజాయితీగా పనిచేయాలి. మీరు పద్ధతి ప్రకారం మీ నిబంధనల ప్రకారం పనిచేయాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు భయపడాల్సిన అవసరం లేదని, వారిని క్షేమంగా జన్మభూమికి చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురిలో మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన భారతీయులు అధైర్యపడవద్దని కోరారు. గల్ఫ్లో ఉన్న తెలంగాణ వాసుల యోగక్షేమాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులు అధైర్యపడవద్దని సూచించారు. ఉపాధి కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేలాది మంది గల్ఫ్ దేశానికి వెళ్లారని, వారు భయపడవద్దని కోరారు. ఇరాన్లో ఉన్న జిల్లావాసులు తమ పరిస్థితిని వెంటనే తమ కుటుంబీకులకు మరియు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మన భారతీయులకు అండగా ఉండాలి. ఎవరు అధైర్యపడద్దు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉన్నది. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక అంశాల లోపల ఎప్పటికప్పుడు ఆ బయటి దేశాల్లో జరిగినటువంటి ఏదైతే ఉధృతమైన వాతావరణం లోపల ప్రజలను ఆందోళన పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీ కుటుంబాలకు బయటి దేశంలో ఎవరైతే జీవనోపాధి కోసం కానీ వ్యాపార పరంగా వెళ్తున్న కుటుంబాలకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సెల్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఈ విషయాన్ని మీరు మీడియా వాళ్ళు నా దృష్టి తీసుకునే విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి. విద్య వైద్యంపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఎన్నికలకు ముందు ధర్మపురి డిగ్రీ కళాశాల తీసుకువస్తానని హామీ ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కళాశాలకు 10 కోట్లతో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ధర్మపురి పర్యటనలో శంకుస్థాపన చేశారని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాల అడ్మిషన్లు ప్రారంభించాలని ఈ రోజు జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా గదులు కేటాయింపు కొరకు పరిశీలించడం జరిగిందని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. 4 విభాగాలకు చెందిన కోర్సులకు ఒక కోర్సుకు 60 మంది విద్యార్థుల చొప్పున 240 మంది విద్యార్థులు విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యార్థులు వచ్చే సంవత్సరం నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఉప ముఖ్యమంత్రితోని డిగ్రీ కళాశాల యొక్క శాంక్షన్ ఇచ్చి దానికి భవనానికి సంబంధించినటువంటి పనుల కోసం 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన వేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు రేపు జరగబోయే జూన్లో అంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జూన్లో సుమారు 4 కోర్సెస్ BA CBSE, బీకామ్ కంప్యూటర్, BSc లైఫ్ సైన్స్, BSc ఫిజికల్ సైన్స్ సంబంధించిన సుమారు 240 సీట్లకు 26-27 విద్యా సంవత్సరం ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా సుమారు 240 మంది విద్యార్థులు బిందువుగా మొదలై సింధువుగా మారినట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్థానం కొనసాగుతుందని RSS విభాగ్ కార్యకారిణి పాక మురళీజీ తెలిపారు. RSS తిమ్మాపూర్ ఖండ శాఖల సాంఘిక కార్యక్రమం నుస్తులపూర్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ జాతీయతా భావనలతో స్ఫూర్తి పొందిన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ కొందరు యువకులతో కలిసి 1925 విజయదశమి రోజున నాగపూర్లో RSSను ప్రారంభించారన్నారు. హిందూ సమాజంలో సౌశీల్యాన్ని పెంపొందించి జాతి నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం డాక్టర్ జీగా ప్రసిద్ధి పొందిన హెగ్డేవార్ ఎంచుకున్న ఆశయమన్నారు. RSS వందేళ్లు దేశహితం కోసమే పనిచేసిందన్నారు. స్వాతంత్ర అనంతరం RSS 3 సార్లు నిషేధానికి గురైందని, మహాత్మా గాంధీ హత్య అనంతరం ఎమర్జెన్సీ కాలంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నిషేధానికి గురైన సంస్థ శక్తివంతమైందే తప్ప వెనుకంజ వేయలేదన్నారు. లక్షల శాఖలు నిర్వహిస్తూ తన భావజాలాన్ని దేశంలో మారుమూల ప్రాంతాల వరకు వ్యాపింప చేసుకుంటూ ముందుకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమానికి ముందు తిమ్మపూర్ ఖండ, ఉపఖండ స్వయం సేవకులు సాంఘిక కార్యక్రమంలో పాల్గొని వ్యాయామం క్రీడలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంత సమరసాత సహ కార్యకారిణి పుల్లూరు రామారావు, జిల్లా సేవా ప్రముఖ్ మొగిలి సంపత్ జీ, ఖండ కార్యవాహ ఆవుల కుమార్ జీ, దరిపెల్లి నరసింగరావు, కోయడ రవిచంద్ర, గగ్గుల అజయ్, రాపర్తి శ్రీనివాసులతో పాటు తిమ్మాపూర్ స్వయం సేవకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో కాంగ్రెస్ కార్యాలయంలో నగరంలోని శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ చౌరస్తాలోని శ్రీపాదరావు విగ్రహానికి సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. అజాత శత్రువుగా పేరొందిన శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని నాయకులు తెలిపారు. గత 25 ఏళ్లుగా శ్రీపాదరావు ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన తనయుడు మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని, శ్రీపాదరావు అడుగుజాడల్లో నడిచేందుకు కాంగ్రెస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అజాత శత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఈరోజు మరి ప్రభుత్వం కూడా మరి ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున మరి జయంతి వేడుకలు నిర్వహిస్తాను. దీనిలో మరి మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఉమ్మడి రాష్ట్రానికి కాక మరి కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాల, భగత్ నగర్లోని ఆల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం, హాల్ టికెట్లు తనిఖీ చేసి బందోబస్తు ఏర్పాట్లు తదితర విషయాలపై ఆరా తీశారు. మాల్ ప్రాక్టీస్కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ప్రజావానికి మంచి స్పందన లభించింది. 164 మంది కలెక్టర్ గరిమా అగర్వాల్కు అర్జీలు సమర్పించారు. కలెక్టర్ నేరుగా దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
కరీంనగర్ జిల్లాలో కాముని పౌర్ణమి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కాముని పౌర్ణమి సందర్భంగా హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అన్ని గ్రామాల్లో హోలీ ఆడుతూ సంబరాలను జరుపుకునే పనిలో జనం నిమగ్నమయ్యారు. చిన్నపిల్లలు జాజరి హోలీ ఆడుతున్నారు. పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో ఈ రోజు రాత్రి కామదహనం చేసి రేపు ఉదయం హోలీ ఆడుకునే పనిలో కొందరు నిమగ్నమయ్యారు. మరికొందరు ఎల్లుండి హోలీ ఆడుకుంటామని ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను టీఎన్జీఓల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా ఉద్యోగుల తరపున హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ ఎన్జీఓల సంఘం 2026 సంవత్సర డైరీని అందజేశారు. అదేవిధంగా మార్చి 7వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓల సంఘ భవనం మంకమ్మ తోటలో నిర్వహించనున్న మహిళా దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ను సాదరంగా ఆహ్వానిస్తూ మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించారు కోరారు. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. ధర్మపురిలో అశ్వవాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఊరేగించారు. కన్నుల పండువల స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైభవోపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 3వ రోజు రాత్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై ఆసీనులు గావించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తుల సేవ తోడురాగా మంగళ వాయిద్యాలు, మహిళల మంగళహారతులు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పురవీధుల్లో ఇరువురు స్వాముల సేవలు ఊరేగింపు కొనసాగింది. కరీంనగర్లో మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో కాంగ్రెస్ కార్యాలయంలో నగరంలోని శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ చౌరస్తాలోని శ్రీపాదరావు విగ్రహానికి సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. అజాత శత్రువుగా పేరొందిన శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని నాయకులు తెలిపారు. గత 25 ఏళ్లుగా శ్రీపాదరావు ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన తనయుడు మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని, శ్రీపాదరావు అడుగుజాడల్లో నడిచేందుకు కాంగ్రెస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అజాత శత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఈరోజు మరి ప్రభుత్వం కూడా మరి ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున మరి జయంతి వేడుకలు నిర్వహిస్తాను. దీనిలో మరి మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఉమ్మడి రాష్ట్రానికి కాక మరి మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో కలెక్టర్తో పాటు డీసీపీ రామరెడ్డి పాల్గొన్నారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన మహనీయులు శ్రీపాదరావు అని న్యాయవాదిగా వృత్తి కొనసాగిస్తున్న సమయంలో ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ప్రజల ఆశీర్వాదంతో ఎదిగారని తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు. మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా వారి జీవితంలోని ముఖ్యాంశాల నుంచి మనం వ్యక్తిత్వ వికాస పాఠాలను అనేకం నేర్చుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది స్థానిక నాయకుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, అదే రీతిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీఓగా జి నరసింహారావు బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ను ఆర్డీఓ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజలకు పారదర్శకమైన వేగవంతమైన సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేయాలని, రెవెన్యూ సంబంధిత సమస్యలను సమయానికి పరిష్కరించాలని, జిల్లా అభివృద్ధికి పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కరీంనగర్లో ఏషియన్ పెయింట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు సమ్మె 14వ రోజుకు చేరింది. డ్రైవర్లు తలకిందులుగా నిరసన తెలిపారు. కరీంనగర్ సిఐటియు ఆధ్వర్యంలో గత 14 రోజులుగా ఏషియన్ పెయింట్స్ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈరోజు తలకెత్తులుగా నిరసన తెలిపారు. ఏషియన్ పెయింట్ గోదాంలో వెంకట్ లాజిస్టిక్స్, దుబ్బా నాగభూషణం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల వద్ద 10 సంవత్సరాల నుండి 60 మంది డ్రైవర్స్ తమ సొంత వాహనాలు పెట్టి
సరఫరా పనితో పాటు హమాలీ లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు వాహనాలకు అగ్రిమెంట్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధమని డ్రైవర్లతో లోడింగ్ అన్లోడింగ్ హమాలీ పనులు చేస్తూ హమాలీ ఛార్జీలు చెల్లించకుండా వెంకట్ లాజిస్టిక్ నాగభూషణం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. బానిసలాగా చూస్తున్నారని, మాకు శ్రమ దోపిడీ, వెట్టి చాకరీ విముక్తి కల్పించాలని కోరారు. వెంటనే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు 60 వాహనాలకు అగ్రిమెంట్ చేయాలని, నెలకు ఒక వాహనం మీద 2,800 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు తీసుకోవడం వల్ల ఏజెన్సీలు లాభాలు పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏషియన్ పెయింట్ డ్రైవర్ల యొక్క ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల యొక్క సమ్మె 14వ రోజు నడుస్తూ ఉంది. అనేక రూపాయలతోటి నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు తలకిందులుగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సందర్భంగా ఏంటంటే మొన్న కూడా లేబరు ఆఫీసు ముట్టడించడం జరిగింది. మాకు బుధవారం రోజు చర్చలని చెప్పినారు 3 గంటలకు మధ్యాహ్నం. ఆ చర్చలు సఫలమైతే సంతోషమే, విఫలమైతే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సంఘాలు, ఇతర సంఘాలు, సిఐటికి ఎన్ని అనుబంధ సంఘాలు ఉన్నాయి, అన్ని అనుబంధ సంఘాలతోటి కూడా ఈ యొక్క నిరసన పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వీళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క సిఐటి అండగా ఉంటుంది వాళ్లకు. అట్లాగే ఏంటంటే ఈ యొక్క డిమాండ్స్లలో ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ మెయిన్. ట్రాన్స్పోర్ట్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రక్షాళనకు నడుం బిగించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అవినీతి పరులు ఎవరైనా ఉంటే బదిలీపై వెళ్లొచ్చని ఆదేశం. విద్య, వైద్యంపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. హోలీ పండుగను సురక్షితంగా, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జరుపుకోవాలి. సిరిసిల్ల ఎస్పీ సూచన. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ వెల్లడి. కరీంనగర్లో ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ చిత్రా మిశ్రా. సౌకర్యాలపై ఆరా తీసిన కలెక్టర్. కరీంనగర్లో ఘనంగా మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. ధర్మపురిలో అశ్వవాహనంపై ఊరేగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. కన్నుల పండవలా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.